గోల్డ్ స్మగ్లింగ్ కేసులో జైలు పాలైన స్వప్న సురేష్ అలియా స్వప్న మేడం కేసు రసవత్తరంగా మారింది. తాను కేరళ సీఎం పినరయి విజయన్కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇస్తే తనను శిక్ష నుంచి తప్పిస్తామని, నువ్వు అలా చెయ్యాలని, లేదంటే జైల్లోనే ఉంటావని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తన మీద ఒత్తిడి చేస్తున్నారని స్వప్న ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో రికార్డు కావడం, ఆ ఆడియో, వీడియో లీక్ కావడం కలకలం రేపింది. ఆ మొబైల్ రికార్డింగ్ టేపులు బయటకు రావడంతో కేరళ ప్రభుత్వం ఉలిక్కిపడింది. స్వప్న సురేష్ జైల్లో మొబైల్ ఫోన్లో ఎలా మాట్లాడింది, ఆ ఆడియో టేపులు ఎలా బయటకొచ్చాయి, ఆమెకు ఎవరు సహాయం చేశారు అంటూ దర్యాప్తు మొదలైంది. దర్యాప్తు దెబ్బతో స్వప్న సురేష్ మీద ఒత్తిడి చేశారని ఆరోపిస్తూ ఈడీ అధికారుల మీద కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేయడం కలకలం రేపింది. అక్రమ బంగారు రవాణా కేసులో అరెస్టైన స్వప్న సురేష్ అలియా స్వప్నను కేరళలోని తిరువనంతపురంలోని అత్తకులంగర మహిళా సెంట్రల్ జైలులో పెట్టారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించిన కేసులో ఈడీ అధికారులు, కస్టమ్స్ అధికారులు స్వప్న సురేష్ను అనేకసార్లు విచారణ చేసి ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకున్నారు. తిరువనంతపురం మహిళా సెంట్రల్ జైల్లో స్వప్న సురేష్ మాట్లాడిన ఆడియో టేపులు, ఓ వీడియో లీక్ కావడంతో వాటిని ఆన్లైన్ మీడియా సంస్థ ది క్యూ గత ఏడాది నవంబర్ నెలలో బయటపెట్టింది. తాను కేరళ సీఎం పినరయి విజయన్కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలని, బంగారు స్మగ్లింగ్తో ఆయనకు సంబంధం ఉందని, మాకు స్టేట్మెంట్ ఇవ్వాలని ఈడీ అధికారులు తన మీద ఒత్తిడి చేస్తున్నారని స్వప్న సురేష్ ఆరోపించిందని ఆ ఆడియో, వీడియోలో ఉంది. బంగారు స్మగ్లింగ్తో కేరళ సీఎం పినరయి విజయన్కు సంబంధం ఉందని మాకు స్టేట్మెంట్ ఇస్తే నిన్ను ఈ కేసు నుంచి తప్పిస్తామని ఈడీ అధికారులు తన మీద ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తూ స్వప్న సురేష్ మాట్లాడింది. అంతేకాకుండా ఈడీ అధికారులు తయారు చేసిన స్టేట్మెంట్ తాను పూర్తిగా చదవలేదని, తన మీద ఒత్తిడి చేసి బలవంతంగా తన సంతకం చేయించుకుని దానిని కోర్టులో సమర్పించారని ఆరోపిస్తూ స్వప్న సురేష్ మాట్లాడిన ఆడియో టేపులు 4 నెలల క్రితమే బయటకొచ్చాయి. బంగారు స్మగ్లింగ్ వ్యవహారం విషయంలో తాను యూఏఈకి వెళ్లానని, ఆ విషయం కేరళ సీఎంకు తెలుసని నువ్వు ఒప్పుకోవాలని, లేదంటే నీకు బెయిల్ రాకుండా చేసి నిన్ను జైలుకే పరిమితం చేస్తామని ఈడీ అధికారులు తన మీద ఒత్తిడి చేశారని స్వప్న సురేష్ మాట్లాడిన ఆడియో టేపులు బయటకు రావడం అప్పట్లో కేరళలో కలకలం రేపింది. తిరువనంతపురం మహిళా సెంట్రల్ జైల్లో ఉన్న స్వప్న సురేష్ మాట్లాడిన ఆడియో టేపులు, ఓ వీడియో ఎలా బయటకొచ్చాయి, ఆమె మొబైల్లో మాట్లాడడానికి ఎవరు సహాయం చేశారు అని విచారణ చేయాలని కేరళ జైళ్ల శాఖ డీజీపీ రిషిరాజ్ సింగ్ ఆదేశించారు. డీజీపీ రిషిరాజ్ సింగ్ ఆదేశాలతో సౌత్ జోన్ డీఐజీ అజయ్ కుమార్ రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఆ రోజు స్వప్న ఆడియో టేప్ దెబ్బతో ఈడీ అధికారులు సైతం ఆరోపణలు ఎదుర్కోవలసి వచ్చింది. స్వప్న సురేష్ ఆరోపణలపై కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేశారు. ఇదే కేసులో స్వప్న సురేష్ను కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేపట్టారు. కేరళ సీఎం పినరయి విజయన్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని తనను ఈడీ అధికారులు బెదిరించారని స్వప్న సురేష్ బాంబు పేల్చింది. ఉద్దేశపూర్వకంగా ఓ సీఎంను కేసులో ఇరికించడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ ఈడీ అధికారుల మీద ఐపీసీ సెక్షన్ 120B, 195A, 192, 167 సెక్షన్ల కింద కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసులు నమోదు చేయడం కలకలం రేపింది. ఇప్పుడు ఈడీ అధికారులు విచారణ ఎదుర్కోవడంతో గోల్డ్ స్మగ్లింగ్ కేసు వ్యవహారం రసవత్తరంగా మారింది. ఇక ఇదిలా ఉంటే, భార్య మృతిని తట్టుకోలేని భర్త కొద్దిసేపటికే బలవన్ మరణానికి పాల్పడ్డాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పట్టణంలోని కొంకాపల్లిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ విషాద ఘటన కలకలం రేపింది. పట్టణ ఇన్ఛార్జి సీఐ వీరబాబు స్థానికుల కథనం ప్రకారం కొంకాపల్లిలో భార్యాభర్తలు బోనం తులసీలక్ష్మి, శ్రీరామ విజయ్ కుమార్ ఇంట్లోనే కొద్ది నిమిషాల తేడాతో మృతి చెందారు. ఓఎన్జీసీ సబ్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్న విజయ్ కుమార్ ఇటీవల ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడు. భార్య తులసి లక్ష్మికి 3 నెలల కిందట మెదడుకు సంబంధించిన శస్త్రచికిత్స జరిగి అనారోగ్యంతో అవస్థలు పడుతోంది. శనివారం రాత్రి ఇద్దరూ ఇంట్లో నిద్రపోయారు. తెల్లవారుజామున తులసి లక్ష్మి బెడ్రూంలో మంచంపై విగత జీవిగా ఉంది. ఆమె మరణాన్ని భర్త విజయ్ కుమార్ తట్టుకోలేకపోయాడు. అప్పటికే ఆర్థిక సమస్యలతో మానసిక ఒత్తిడికి గురవుతున్న అతనికి భార్య మృతి మరింత కుంగదీసింది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురై తన ఇంటి 2వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరి కుమారుడు కృష్ణ విజయవాడలో ఇంటర్ చదువుతున్నాడు. తల్లిదండ్రుల మరణ వార్త తెలియడంతో అతడు విజయవాడ నుంచి హుటాహుటిన వచ్చి అమ్మానాన్నల మృతదేహాలపై పడి ఏడవడం అందరినీ కలిచివేసింది. తులసి లక్ష్మి తండ్రి గోవిందు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వీరబాబు తెలిపారు.